హైదరాబాద్ నడిబొడ్డున అడ్డగోలుగా సాగుతున్న గలీజు వ్యాపారం గుట్టురట్టు అయింది. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. ఈ ఉదంతానికి సంబంధించి ఓ జంటను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ అంబర్పేట్ మల్లికార్జున నగర్లో జరుగుతున్న ఈ దందా సమాజపు వికృత పోగడాలకు పెరుగుతున్న పెడధోరులకు ఉదాహరణ అయితే ఈ దందా చేస్తున్నది స్వయంగా భార్యాభర్తలే. ఓ అశ్లీల వెబ్సైట్లో తమ శృంగారం వీడియోలు అప్లోడ్ చేసి రిజల్ట్స్ చూశారు. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, హైదరాబాద్ నడిబొట్టును జరిగిపోతున్నటువంటి సాగిపోతున్నటువంటి ఒక దందాని, ఒక అశ్లీల దందాని, సెక్స్ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. అంబర్పేటలో బాగా అంబర్పేటలో ఉన్నటువంటి మల్లికార్జున నగర్ లో ఈ దందా కొనసాగుతున్నట్టు గుర్తించారు. కొన్ని నెలలుగా ఇది గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతూ ఉంది. ఇదంతా నిర్వహిస్తుంది, నడిపిస్తుంది మొత్తం కూడా ఒక దంపతులు జంటగా గుర్తించారు. ఏదైతే ఒక వెబ్సైట్ లో శృంగారానికి సంబంధించిన వీడియోలు పెట్టడం, ఇద్దరు పెట్టడం, దాని తర్వాత వాటికి రెస్పాన్స్ రావడంతో ఏకంగా వీడియోస్ చేయడం, ఇద్దరు వీడియోస్ కలిసి చేయడం, వాటిని అప్లోడ్ చేస్తూ ఆ లింకుల్ని యువకులకు పంపించడం ఒక ప్రాసెస్ గా పెట్టుకున్నారు. యువకులకు పంపించినందుకు గానీ ఒక్కొక్క ఇంతనంటే ఒక్కొక్క లింక్ కి ఇంతని డిమాండ్ చేసేలాగా, అంటే ఛార్జ్ చేసేలాగా ఒక వీడియోకి 300 నుంచి 500 వరకు, ఒక వీడియోకి 2000 నుంచి 5000 వరకు, ఇట్లా ఈ విధంగా రకరకాలుగా ఒక స్లాబుల్లా పెట్టేసి ఆ లింకులు పంపిస్తూ యువకుల్ని కొంత తప్పుదోవ పడిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషయం పైన, అంటే వీరు ఎవరైతే భార్యాభర్తలు చేస్తూ ఉన్నారో మల్లికార్జున నగర్ లో ఉన్నటువంటి ఒక భవనం పైన, ఇంటి పైనే పరదాలు కట్టేసి ఒక సెటప్ పెట్టేసుకొని వాటికి సంబంధించిన రికార్డింగ్ సెటప్ మొత్తం కూడా పెట్టుకొని ఇదంతా నోట్ వీడియోస్ కావచ్చు, అశ్లీల సెక్స్ కంటెంట్ కావచ్చు, బోల్డ్ కంటెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఈ విధంగా లింక్స్ పంపిస్తూ ఉన్నారు. ఆ లింక్స్ ని యువకులకు పంపిస్తూ, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారందరికీ పంపిస్తూ ఆన్లైన్ లో పంపించి అంటే డబ్బులు ఛార్జ్ చేయడం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని నెలలుగా కొనసాగుతుంది. బట్ అంతగా ఓపెన్ అప్ లో లేదు, బయటకు కనిపించలేదు. మనం అడల్ట్ కంటెంట్ జనరల్ గా వెబ్సైట్ లో చూస్తూ ఉంటాం. అవి ఇంగ్లీష్ కంటెంట్ గా వేరు కావచ్చు, లేదా వేరే వెబ్సైట్ నేమ్స్ వేరే ఉండొచ్చు. బట్ ఇక్కడ ఈ విధంగా ఒక సెటప్ పెట్టేసి, ఒక టెక్నికల్ సెటప్ ఒకటి పెట్టేసుకొని, ఒక పరదాలు కట్టేసుకొని అక్కడ వాళ్ళు ఆ వీడియోస్ చేయడం, వాటిని ఆన్లైన్ లో వెబ్సైట్ లో అప్లోడ్ చేసి అవి యువతకు పంపించడం కానీ, వాటి ద్వారా తద్వారా డబ్బులు వసూలు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ దందా గుట్టుచప్పుడు కొనసాగుతూ ఉంది. బట్ కొంత ఎవరి ద్వారా ఒక మధ్యలో ఉన్నటువంటి మెసెంజర్ ద్వారా కానిస్టేబుల్ కి ఈ విషయం చేరడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. సో కంప్లీట్ గా వీటిపై నిఘా పెట్టి ఆ వ్యవస్థ ఎక్కడైతే ఉందో, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వారిని ట్రేస్ అవుట్ చేసి ఒక్కసారిగా మెరుపుదాడులు నిర్వహించడంతో విషయం బయటపడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఆ భవనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సెటప్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి తీరు కావచ్చు, అంటే వాళ్ళు ఏ విధంగా దాన్ని మేకింగ్ చేస్తూ ఉన్నారు, దానికోసం ఎటువంటి ఎక్విప్మెంట్ ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ చూసి కూడా పోలీసులు షాక్ గురయ్యారు. సో మొత్తం వారిద్దరితో అరెస్ట్ చేయడంతో పాటుగా సెటప్ మొత్తాన్ని కూడా సీజ్ చేశారు. ఇప్పటికే చాలా వరకు వీళ్ళకి సంబంధించినటువంటి, అంటే ముందు వీళ్ళు జస్ట్ ఒక రొమాంటిక్ వీడియోస్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత వాటికి రెస్పాన్స్ అవడంతో మొత్తం ట్రెండ్, మొత్తం ఆ విధానం మార్చేసి కంప్లీట్ గా బోల్డ్ కంటెంట్, సెక్స్ కంటెంట్ పెట్టడం మొదలు పెట్టారు. సో వాటిని ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తూ ఆ లింక్స్ ని యువకులకు పంపిస్తూ కొంత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు చేసే కార్యక్రమాన్ని, దందాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇది ఎటకేలకు కొన్ని నెలలుగా అండర్ కరెంట్ గా జరుగుతూ ఉంది. బట్ అన్ఫార్చునేట్ గా బయటికి రావటం, సో వ్యక్తి చూడటం, అది కానిస్టేబుల్ కి వెళ్ళటం, కానిస్టేబుల్ నుంచి టాస్క్ ఫోర్స్ కి వెళ్ళడంతో ఒక్కసారిగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ దందాకి చెక్ పెడుతూ ఆ ఎగ్జాక్ట్ ఏరియాకి ట్రేస్ అవుట్ చేసి వెళ్ళి చూసి అక్కడ ఉన్న బస్సులు మొత్తం చేసి, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా సీజ్ చేస్తే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఒక డబ్బే ప్రధానంగా, ధనార్జనే ధ్యేయంగా ఎటువంటి పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే జనరల్ గా ఫస్ట్ అనుకున్నది వీరు భార్యాభర్తలు కాదేమో, ఇద్దరు యువకులు తెలిసిన వ్యక్తులు అనుకున్నారు. బట్ ఎప్పుడైతే ఇద్దరు కపుల్స్ అని తెలిసిన తర్వాత ఈవెన్ పోలీసులు కూడా షాక్ గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్ కూడా చూసి షాక్ అయ్యారు. వీటన్నిటి కూడా సీజ్ చేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళడం జరిగింది. శ్రీయా, థ్యాంక్ యూ వెంకట్.